అందరికీ నమస్కారం, నమస్తే. వెల్కమ్ టు ఎఫ్టీపీ న్యూస్. ఈరోజు మన కొత్తవలస మండల కేంద్రంలో కొత్తవలస జంక్షన్ కూడలిలో దుస్థితి ఎలా తయారైందంటే, ఎన్నో ఏళ్ళుగా ఏదైతే మేజర్ పంచాయతీ ఎదురుగా ఉన్న ఏదైతే ఈ యొక్క నాయి బ్రాహ్మణుల షాపులు ఉన్నాయో ఎప్పుడు ఈ అవస్థలు ఇలాగే ఉంటాయి. మీరు చూసే ఉంటారు, పైన విజువల్స్ వస్తున్నాయి కదా, విజువల్స్లో చూడండి ఎంత దారుణంగా నీళ్ళు ఉన్నాయో. ఉల్లికాలు వాటర్ అవుతాయనండి, హోటల్లోకి సంబంధించిన వ్యర్థ పదార్థాలు అవనియండి, అన్నీ కూడా ఇక్కడ కలుషితం అవుతున్నాయి. వీళ్ళు రోగాల బారిన పడే అవకాశం కూడా ఉంది. ఎప్పటి నుంచో మేజర్ పంచాయతీ విషయంలో గతంలో కూడా ఎఫ్టీపీ న్యూస్లో వార్త వేయడం జరిగింది, కానీ ఎటువంటి స్పందన లేదు. అసలు వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో మనం అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటి? 50-60 సంవత్సరాలుగా ఇక్కడ జీవనోపాధి జీవిస్తున్నాం మేము. అయితే కొద్ది రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ డ్రైనేజ్ కాలువలు కూడుకుపోయి చిన్న చినుకు పడితే చెరువులా తయారవుతుంది. ఈ తయారవడం వల్ల మా జీవనోపాధికి గండి కొడుతున్నారు. దీన్ని బట్టి మేము అధికారుల దగ్గరికి ఎన్నిసార్లు స్పందించినా పట్టించుకునే నాదుడు లేరు. దయచేసి దానికి సంబంధించిన అధికారులు ఈ యొక్క ప్రాబ్లంను క్లియర్ చేసి మాకు న్యాయం చేస్తారని అడుగుతున్నాం. చూశారు కదా, వాళ్ళు ఏమీ కోరుకోవడం లేదు. ఇక్కడ నీటి సమస్య అనేది ఏదైతే డ్రైనేజ్ ఉందో, ఈ వాటర్ అనేది ఇక్కడ నిలవ ఉండకుండా దాని క్రమంలో దాన్ని వెళ్ళే విధంగా మార్గం చూపించమని వాళ్ళు వాపోతున్నారు. ఏదైతే పంచాయతీ సెక్రటరీ ఉన్నారో వెంటనే స్పందించి ఈ విషయాన్ని వెంటనే దీని చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు. మనం ఇంకొకరిని అడిగే ప్రయత్నం చేద్దాం. షాపులు పంచాయతీ ఆఫీసు ఆపోజిట్లో ఉన్న సెలూన్ షాపులు ఉండి కొన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడ జీవనోపాధి చేసుకుంటున్నా చాలా ఇబ్బందికరంగా తయారైంది కొన్ని నెలలు బట్టి. దీని గురించి ఎంత చెప్పుతున్నా ఎంతమంది దగ్గరికి వెళ్ళా సరే ఒకటే మాట, చేస్తాం అంటున్నారు. దాని మీద చర్య తీసుకోవట్లేదు. ఇక్కడ షాపుల్లోకి ఎవరైనా సరే వచ్చి పని చేసుకుందరైనా సరే ఈ వాటర్ వల్ల ఎవరు కూడా రాలేకపోతున్నారు. దానివల్ల మాకు రోజు రోజుకి దినగడిగా బతుకుతున్నాం. ఒక 100 రూపాయలు చేసుకొని ఇంటికి వెళ్ళి పిల్లలతో బతుకుతారని సరే చాలా ఇబ్బందికరంగా తయారైంది. దాని గురించి రాజకీయ నాయకులు అవనియండి, పెద్దవాళ్ళు అవనియండి, లేదంటే గవర్నమెంట్ తరఫున ఆర్ఎంబీ కానీ పంచాయతీ కానీ దీని మీద కొద్దిగా చొరవ తీసుకొని దీని గురించి ఏదో మాకు చిన్న న్యాయం చేస్తారని కోరుచున్నాం. చూశారు కదా, ఇదే కాదు నాయి బ్రాహ్మణుల షాపులే కాదు, ఇక్కడ పళ్ళు షాపులు అవనియండి, పక్కన ఉన్న జ్యూస్ షాపులు అవనియండి, అందరూ కూడా ఎవరైనా నీట్గా ఉన్న ప్రదేశానికి వచ్చే ఏదైతే సెలూన్లో ఉన్నో కటింగ్ చేయించుకుంటారో ఇంత వ్యర్థంగా ఇంత చండాలంగా తయారైతే వాళ్ళ వ్యాపారాలు ఏం జరుగుతాయి? ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క అధికారి ఈ విషయంలో వెంటనే దిగి చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం. కదా, అబ్బాయి కర్ర పెట్టాడు, ఎంత లోతుందో. ఎవరైనా పొరపాటున అందులో పడిపోతే పరిస్థితి ఏంటి? దయచేసి ఈ విషయంలో పంచాయతీ వాళ్ళు వెంటనే స్పందించాలి.